ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవాది దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభాభివందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన యొక్క సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను నింపునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము ఇదే ఉన్నది. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ సువార్త వచ్చిన భాగమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సువార్త ఈ వచ్చిన ఈ భాగాన్ని నేను మీ కొరకు చదువుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఈ వాగ్దాన వచనం ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అని. ప్రియా దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తనను వెంబడించినటువంటి మరి తనతో పాటు పరిచర్యలో మరి ఆ సంపూర్ణముగా కొనసాగించబడుతున్న శిష్యులకు యేసుప్రభు వారు ఇచ్చిన వాగ్దానము ఈ వాగ్దానమునై ఈ ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానములో యేసు ప్రభు వారు నాయందు అనేటటువంటి మాటను ఆయన వాడినట్లు మనం చూస్తూ ఉంటాం. దీని యొక్క అర్థం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, నాయందు అనగా ఆయన వాక్యము యందు నిలుచుట అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ సువార్త వచ్చిన భాగంలో మనకి ఈ విషయం తెలియపరచబడుతూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే నాయందు అనగా ఆయన యొక్క వాక్యము నందు నిలిచి యుండుట అని మనం తప్పక తెలుసుకోవాలి. అదేవిధముగా యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16లో మనం చూస్తున్నప్పుడు దేవుని ప్రేమయందు నిలుచుట అని మరొక అర్థం అక్కడ మనకు కనబడుతుంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ వాగ్దానంలో మనం చూస్తున్నాం, నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల అనేటటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి శిష్యులు ఆయన యందు నిలిచి ఉండాలి. శిష్యుల యందు దేవుని మాటలు, యేసయ్య మాటలు ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ నిలిచి ఉండాలి అని ప్రభు చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. కనుకనే మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల అనగా ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తుని వెంబడించచ్చు, ఆయనతో కలిసి ప్రియా దేవుని బిడ్డలారా సేవన చేయడమే కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయనను చెప్పుచున్నటువంటి బోధలు ప్రజలకే కాదు, ఆయనను వెంబడించుచున్న శిష్యులు కూడా ఆయన బోధలకు వారి జీవితాల్లో చోటిచ్చేటటువంటి ఆత్మీయతను కలిగి ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆయన మాటలు వారిలో నిలిచి ఉండాలి అనేటటువంటి విషయాలు ప్రభు చెప్పినటువంటి మాటల్లో మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంటే యేసు ప్రభు వారితో పాటు కలిసి పరిచర్య చేస్తున్నటువంటి ప్రియా దేవుని బిడ్డలారా, శిష్యులు ఆయనతో పాటు కలిసి సేవ చేయడమే కాదు కానీ ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆయన చెప్పుచున్న బోధలు ఆయన ప్రజలకు చెప్తున్నాడు అని మౌనంగా ఉండడం కాదు కానీ, వాటిని పట్టించుకోకుండా ఉండడం కాదు కానీ ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ బోధలు వీరు కూడా వింటూ ఆ బోధలకు వీరి జీవితాల్లో చోటిచ్చి ఆ బోధలు ప్రియా దేవుని బిడ్డలారా వారిలో పనిచేసేటట్లు, వారిలో కార్యసిద్ధిని దాల్చేటటువంటి ఆత్మీయతను వారు కలిగి ఉండాలి అనేటటువంటి మాటను ప్రభు చెప్పినటువంటి ఈ మాటల్లో మనం చూస్తున్నాం. అప్పుడే ప్రియా దేవుని బిడ్డలారా ప్రభు అంటున్నారు, మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అని శిష్యులకు ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభు వారు ఈ వాగ్దానమును ఇచ్చుటను మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, శిష్యులు ప్రియా దేవుని బిడ్డలారా ఆయన వాక్యమందు నిలవాలి, ఆయన ప్రేమయందు నిలవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు ఆత్మలను రక్షించుటలో పవిత్రమైనటువంటి ప్రేమను శిష్యులు కలిగి ఉండాలి అనేటటువంటి విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా ఈ వాగ్దాన ఈ యొక్క మరి వచ్చిన వివరణలో ప్రియా దేవుని బిడ్డలారా అనేక ఆత్మీయ విషయాలు మనకి తెలియపరచబడడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా తెలియపరుస్తూ ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మీకేది ఇష్టమో అంటే ఇది దేవుని ఇష్టమైనదై ఉండాలి అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే మనకి ఇష్టమైనది దేవునికి ఇష్టమైనదై ఉండాలి అని మనం తప్పక
తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, పాప సంబంధమైనది కానీ, అక్రమ సంబంధమైనది కానీ, లోక సంబంధమైనది కానీ, ఆయన వాక్యానికి విరోధమైనది కానీ అది మనకు ఇష్టమైనది అని దేవునికి ఇష్టమున్నా లేకపోయినా నాకు అవసరము లేదు, నాకు ఇష్టమైనది నేను అడుగుతాను, ఎందుకంటే ఆయనే అన్నాడు కదా, మీకేది ఇష్టమో అడుగుడి, దానిని నేను మీకు అనుగ్రహిస్తాను అని. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆయనకి ఇష్టమున్నా లేకపోయినా మరి నాకు ఇష్టమైనది ఆయన ఇవ్వాలి అనేటటువంటి ఆలోచనతో ప్రియా దేవుని బిడ్డలారా మనం ఆయన్ని అడిగితే, ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యం చెప్తుంది, మరి నేను పరిశుద్ధుడను గనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అనేటటువంటి మాటను ప్రభు అనుటను మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రభువుని మనం అడుగుతూ ఉన్నప్పుడు అది ప్రియా దేవుని బిడ్డలారా ఆయన తన పరిశుద్ధతను అనుసరించి ప్రియా దేవుని బిడ్డలారా మనకి ఆయన ఇద్దాం అనుకున్న ప్రతి దానిని సమస్తాన్ని ప్రియా దేవుని బిడ్డలారా అనుగ్రహించే దేవుడై ఉన్నాడు అని మనం తప్పక తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన అనుగ్రహించేవి లేకపోతే ఆయన ఇచ్చేవి ఏవేవి అయి ఉన్నావో మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ వివాహము కొరకు మరి సిద్ధపడి వివాహము చేసుకుందామనే యవన బిడ్డలకు ప్రియా దేవుని బిడ్డలారా వారి యొక్క జీవిత భాగస్వామిగా పవిత్రమైనటువంటి కన్యకను భార్యగా ఇచ్చేటటువంటి గొప్ప దేవునిగా మరి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మరి దేవుణ్ణి మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అంతేకాదు ఆయన ఇచ్చేది అనుగ్రహించేది ప్రియా దేవుని బిడ్డలారా పవిత్రమైన సంతానం అని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు స్వంత గృహము నివాసము కొరకై ఇచ్చే గొప్ప దేవుడై ఉన్నాడు. ఆ విధంగా మనల్ని గణపరిచే దేవుడు. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అనుగ్రహించే దేవుడు, మంచి ఆరోగ్యమును దయచేసే దేవుడు, మంచి ఆయుస్సును ఇచ్చేటటువంటి దేవుడు, రక్షణ పాపక్షమాపణను అనుగ్రహించే దేవుడు, ఆత్మఫలము కృపావరములను అనుగ్రహించే దేవుడు, పరిశుద్ధాత్మ నింపుదల అభిషేకాన్ని అనుగ్రహించే దేవుడు, దయచేసే దేవుడు. ప్రియులారా, మరి మంచి బోధకులను ప్రియా దేవుని బిడ్డలారా మనకి అనుగ్రహించే దేవుడు, ఇచ్చే దేవుడై ఉన్నాడు. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా ఐశ్వర్యమును ప్రియా దేవుని బిడ్డలారా నీ పోషణకు కావలసిన ధనమును, మంచి ఉద్యోగం, మంచి చదువు ఇచ్చేటటువంటి గొప్ప దేవునిగా అనుగ్రహించే దేవునిగా, దానికి సంబంధించిన జ్ఞానమును తెలివిని ప్రియా దేవుని బిడ్డలారా మంచి అభివృద్ధిని అనుగ్రహించే గొప్ప దేవునిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా నేను చెప్పిన ఈ విషయాలకు సంబంధించిన కొన్ని రిఫరెన్సులు నేను చదివి వినిపిస్తున్నాను. ఈ రిఫరెన్సులు కూడా తదుపరి మీరు ఆ దేవుని యొక్క వాక్యములోంచి చదివి తెలుసుకోవాలని ప్రభు పేరట నేను మీకు తెలియపరుస్తున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31 నుండి 33 వరకు, దినవృత్తాంతాల 2వ గ్రంథం 1వ అధ్యాయం 12-13 వచనాలు, కీర్తనలు 127వ కీర్తన 1 నుండి 5 వరకు రాయబడిన ఆ ఒక చరణాలు, అదేవిధంగా సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22, లోకాసు వార్త 11వ అధ్యాయం 13, ప్రసంగి ప్రియా దేవుని బిడ్డలారా 2వ అధ్యాయం 26, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 6 వచనం, ప్రియా దేవుని బిడ్డలారా కీర్తనలు 21:4 ఈ యొక్క చరణం. ఈ విషయాలన్నీ కూడా ఈ వాక్య రిఫరెన్స్లన్నీ మీరు చదువుట ద్వారా నేను చెప్పినటువంటి ఈ విషయాలన్నీ మీకు తెలియపరచబడతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే మరి దేవుడు ఏవే వాటిని మనకి అనుగ్రహించే దేవుడో, ప్రియా దేవుని బిడ్డలారా ఏవే వాటిని ఆయన ఇచ్చే దేవుడో తన బిడ్డలుగా ఉన్నటువంటి మనకి ఈ రిఫరెన్స్లు చదువుట ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఆనాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తనను మరి వెంబడించుచున్నటువంటి తన శిష్యులకు ఇచ్చినటువంటి ఈ వాగ్దానము ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆయన చెప్పారు, మరి మీరు నా యందును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడునని ప్రభువు చెప్పి, ప్రియా దేవుని బిడ్డలారా మరి వాగ్దాన సంబంధమైన అనేకమైన ఆశీర్వాదాలను శిష్యులకు ప్రభు ప్రియా దేవుని బిడ్డలారా ఆయా సందర్భాల్లో ఆయన అనుగ్రహించినటువంటి దేవునిగా మనం చూస్తూ ఉంటాం. వారికే కాదు ప్రియా దేవుని బిడ్డలారా మరి తనను విశ్వసించిన మన జీవితాల్లో కూడా మరి మనకిష్టమైనవి ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆయన మనకు అనుగ్రహించే గొప్ప దేవునిగా ఆయన ఉన్నారు. అయితే ఒక విషయాన్ని మర్చిపోవద్దు, మనకిష్టమైనవి ఆయనకి ఇష్టమైనవిగా ప్రియా దేవుని బిడ్డలారా మరి ఉంటూ ఉన్నప్పుడు ఆయన ద్వారా ఆ ఒక దీవెనలు మనం పొందుకోగలం, మనం అడిగే ప్రతిదీ మనం పొందుకోగలం. ఎందుకంటే దేవుని బిడ్డలైన వారు ఆయనకి ఇష్టమైతేనే
మరి ఆయనకి ఇష్టమైన దాన్ని పొందుకోవడానికే ఆయనకి ఇష్టమైన దాన్ని అడిగేటటువంటి ప్రయత్నాన్ని చేస్తారు కనుక ఆయనకి ఇష్టమైన దాన్ని మనకు దయచేసి మనలను గణపరిచే దేవుడు, మన ద్వారా ఆయన మహిమ పొందే గొప్ప దేవునిగా ఆయన ఉంటానని మరి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా ఉదయకాల సమయంలో ఆయన మనతో మాట్లాడుతున్నారు. ఈ మాటలను మనం విశ్వసించి ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన కోరే ఆత్మీయతను కలిగి ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆయన యందు మనం ఉందాం. ఆయన మాటలకు మన జీవితాల్లో ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను మనం ఇస్తూ లోక సంబంధమైనటువంటి మనుషుల మాటలకు కానీ, లోక సంబంధమైనటువంటి మాటలకు కానీ ప్రాముఖ్యత మనం ఇవ్వకుండా ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన మాటలకు ప్రాముఖ్యత ఇస్తూ ప్రియా దేవుని బిడ్డలారా, ఆయనని మాత్రమే మనం ప్రేమిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆయనలో మనం నిలిచి ఉంటూ ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన మాటలకే మన జీవితంలో అధిక ప్రాధాన్యత ఇచ్చే ఆత్మీయత ద్వారా ఈ వాగ్దానములో ఉన్న దీవెనలు మనం పొందుకుందాం. రండి, ఈ సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా, ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. నేను ప్రార్థన చేసినప్పుడు ప్రతి ఒక్కరు కొండలు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనే యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. అనుదిన ఈ వాగ్దాన పరిచర్య ద్వారా, వాగ్దాన సంబంధమైన నీ మాటల ద్వారా అయా, నిన్ను విశ్వసించిన నీ ప్రజలను ఈ విధంగా ప్రభా బలపరచడానికి, ఆదరించడానికి, వారి విశ్వాసాన్ని నీలో వృద్ధి పొందింపచేయడానికి ప్రభా నీ వాగ్దాన మాటల ద్వారా నీ ఆశీర్వాదాలను తెలియపరిచి ప్రభా వారిని అయా ఇగో నీలో అయా మరి నడిపించుటలో మమ్మల్ని వాడుకుంటున్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ ఈ వాగ్దాన సంబంధమైన మాటలు విన్నటువంటి మా ప్రియులను మీరు దీవించి వాగ్దానంలో ప్రతి దీవెన యేసుక్రీస్తు నామములో వారికి మీరు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ వాగ్దాన కార్యక్రమంలో పాల్గొని ఈ వాగ్దాన సంబంధమైన మాటలు శ్రద్ధతో ప్రార్థనాపూర్వకంగా విన్న మా ఆత్మీయులకు ఈ దినమంతయు సదాకాలముతోడే నడిపించు కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను వృద్ధులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్. ఆమేన్.